థ్యాంక్స్ అమ్మా వసు. వసు, టిఫిన్ అయిందా? ఇడ్లీ అత్తయ్య. రోజు ఇడ్లీయేనా? పాడు ఇడ్లీలు తినలేక చేస్తున్నాను. ఏ ఉప్మానో పెసరట్టో చేయొచ్చు కదా. నిన్న పెసరట్టే కదమ్మా. ఈ మధ్య మీ అమ్మమ్మకు మతిమరుపు వచ్చిందిలే బన్నీ. మమ్మీ నాకు మిల్క్ ఇవ్వవా? ఇస్తాను. కీర్తి లేకపోతే చాలా బోరింగ్గా ఉంది తాతయ్య. త్వరగా రమ్మని చెప్పండి. తొందరలోనే వస్తారులే బన్నీ. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు మీరు? జయంతి మేడం గారు ఉన్నారా? మా అత్తయ్యే. ఏం కావాలి? ఈ చీర వాలి. ఇట్టివ్వండి, నేను ఇస్తాను. ఓకే మేడం. అత్తయ్య, ఎవరో మీకు ఈ చీర ఇవ్వమన్నారు. ఈ శారీ ఎప్పుడు కొన్నావు జయంతి? ఇది నా చీర కాదండి, మా ఫ్రెండ్ కౌసల్యది. తను అమెరికా వెళ్తూ డ్రై క్లీనింగ్కి ఇచ్చిన ఈ చీర గుర్తొచ్చి నాకు ఫోన్ చేసింది. తను ఊర్లోకి వచ్చేంత వరకు భద్రంగా నా దగ్గర పెట్టుకోమని చెప్పింది. సారీ చాలా బాగుంది వదినా. ఎంత ఉంటుందేంటి? 50,000 కౌసల్య చెప్పింది. 50,000? తన పిల్లలు అమెరికాలో సెటిల్ అయి బాగా సంపాదిస్తున్నారమ్మా. మరి నాకు రెండో పెళ్ళై పిల్లలు పుట్టుంటే వాళ్ళు ఏ అమెరికాలోనో ఆఫ్రికాలోనో సెటిల్ అయి ఇలాంటి చీరలు కొనిపెట్టేవారు. సారీ నానమ్మ. ఏంట్రా సారీ? ఎంత పని చేసావు? ఇప్పుడే డ్రై క్లీన్ నుంచి వచ్చిన సారీ అప్పుడే పాడు చేసావు. అయినా ఇంట్లో ఆడుకోమని నీకెవరు చెప్పారా? చిన్నపిల్లాడు జయంతి, కావాలని చేయలేదుగా, పొరపాటున జరిగింది. ఏంటండి పొరపాటున జరిగేది? చూసుకోవాలి కదా. వాడేమన్నా మరీ పాలు తాగే పసిపిల్లాడా? తెలివి ఉండక్కర్లేదా? ఏమైంది అత్తయ్య? రామారా, నీ గారాల సుపుత్రుడు ఏం చేశాడో చూడు. బంగారం లాంటి చీరపై కాఫీ ఒలకపోశాడు.
50,000 రూపాయల చీర 50 పైసలకు కూడా పనికి రాకుండా చేశాడు. ఏమైంది బన్నీ? బాల్తో ఆడుకుంటుంటే పొరపాటున ఇటుగా వచ్చింది మమ్మీ. కావాలని విసరలేదు నేను. క్షమించండి అత్తయ్య, పొరపాటున జరిగింది. ఎన్నిసార్లు క్షమించాలి వాసు? ఎన్ని తప్పులని క్షమించాలి? ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి మీ ఇద్దరు లెక్కకు మించి తప్పులు చేస్తూనే ఉన్నారు. ఎన్నాళ్ళని భరించాలి? అన్ని తప్పులు వాళ్ళేం చేశారు జయంతి? ఏం చేయలేదన్నయ్యా. మీరెవరైనా ఇంటి పట్టునుంటున్నారా? మీకు తెలియని తప్పులు ఎన్నో చేశారు వీళ్ళు. వదిన పెద్ద మనసుతో క్షమిస్తూ వస్తోంది. మీతో ఎంతో మంచిగా ఉండాలని నేనెంతో అనుకుంటాను. కానీ మీరిలా చేస్తూ ఆ అవకాశాన్ని పాడు చేస్తున్నారు. ఒక్కోసారి మీకేమవుతుందో అర్థం కావడం లేదు. మీ బుద్ధులే అంతనా, లేదంటే ఏదైనా మనసులో పెట్టుకుని చేస్తున్నారా? రూపాయల చీర మీ అత్తయ్యను నమ్మి ఆవిడెవరో ఇచ్చి వెళ్ళింది. ఆవిడ వస్తే మీ అత్తయ్య ఏం సమాధానం చెప్తుంది? ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి ఇస్తుందా? ఇదేవైనా నువ్వు నేను కట్టుకునే చీర అనుకున్నావా? కోటీశ్వరులు కట్టే ఖరీదైన చీర. ఇప్పటి వరకు ఎప్పుడూ నువ్విలాంటి చీరను చూసుండవు. నీ వల్ల మీ అత్తయ్య తన ఫ్రెండ్ ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆ 50,000 నువ్విస్తావా? ఇలా ఇంకెన్నిసార్లు, ఇంకెంతమంది ముందు తలదించుకోవాలి? పరువంతా పోతోంది. చా! అవసరం లేదు పిన్ని, ఆ 50,000 నేనిస్తాను. ఏమంటున్నావు వసు? మీరెవరి ముందు తల దించుకోవాల్సిన అవసరం లేదత్తయ్య. ఆ చీర ఖరీదు 50,000 అయితే ఆ డబ్బులు నేనే ఇస్తాను. ఏమైంది వసు గారు? రా భీరా, నీ కొత్త పెళ్ళ నీ దత్తపుత్రుడు ఏం చేశారో చూడు. బంగారం లాంటి చీరను పాడు చేసి అదేంటని అడిగితే ఆ చీర ఖరీదు 50,000 బిసిరి పారేస్తానని మీ ఆవిడ పొగరగా అంటోంది. నేనేం పొగరుగానో గర్వంగానో అనలేదు పిన్ని. మరి ఏ ఉద్దేశంతో 50,000 ఇస్తానన్నావు?
నా వల్ల మీరు తల దించుకోకూడదని అలా అన్నాను అత్తయ్య. తప్పు జరిగితే క్షమించమని అడగాలి కానీ డబ్బులు ఇస్తానని అనడం ఏంటమ్మా? తప్పు చేశాము కాబట్టే క్షమించమని అడిగాము బావగారు. కానీ మా వల్ల పరువు పోతుంది అని అంటున్నారు. ఆ నిందని నేను నెత్తి మీద ఎత్తుకోలేను. అందుకే డబ్బులు ఇస్తానన్నాను. జరిగిందేదో జరిగిపోయింది. ఈ గొడవ ఇంతటితో వదిలేయండి. మళ్ళీ డబ్బుల గొడవ ఎందుకు? ఇస్తానంటుంది కదనయ్యా, ఇవ్వమను. తప్పకుండా ఇస్తాను పిన్ని. వసు గారు, గొడవ వదిలేమని నాన్నగారు చెప్తున్నారు కదా. నా మీద పడ్డ నింద నన్ను వదిలేయదు కదండి. ఆ నింద ఎలా పోతుంది? డబ్బులు ఇచ్చినప్పుడే కదా. డబ్బులు ఎలా ఇస్తావు? నా కొడుకు దగ్గర తీసుకుని నాకిస్తావు, హ, అంతే కదా. అలా నాకు డబ్బుని తిరిగివ్వటం గొప్ప అనుకుంటున్నావా? ఏంటా మాటలు? లేకపోతే ఏంటండి? పౌరుషానికి డబ్బులిస్తాను అంటుంది. ఎలా ఇస్తుంది? మీ అబ్బాయి డబ్బులు కాదత్తయ్య, నా కష్టార్జితంతో సంపాదించి ఇస్తాను. ఎన్ని రోజులకి ఇస్తావమ్మా? సంవత్సరానికా 2 సంవత్సరాలకి ఇస్తావా? రోజుకి ఇంత అని పైసా పైసా కూడబెట్టిస్తావా? 2 వారాల్లో ఇస్తాను. వదినా, 2 వారాల్లో 50,000 తెచ్చిస్తాను. తొందరపడకు వసు. ఎలా ఇస్తావు వదినా? అనవసరంగా నోరు జారకమ్మా. మాట వెనక్కి తీసుకో అమ్మా. అమ్మకి సారీ చెప్పి ఈ గొడవ ఇక్కడితో వదిలేండి ప్లీజ్. క్షమించండి. ఆల్రెడీ నేను అందరికీ సారీ చెప్పాను. ఇంత దాకా వచ్చాక వెనకడుగు వెయ్యలేను, మాట వెనక్కి తీసుకోలేను. ఇది నోరు జారి అనట్లేదండి, తొందరపడి చెప్పట్లేదు, ఆలోచించి చెప్తున్నాను. చెప్పినట్టుగానే 2 వారాల్లో 50,000 ఇస్తాను. ఇవ్వకపోతే అప్పుడు మీరు ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను. నేనే నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటావా? మాట తప్పనత్తయ్య. అది నీ జీవితాన్ని, నీ కొడుకు జీవితాన్ని తలకిందులు చేసేదైతే? ఏ విధంగానూ తలవంచనత్తయ్య. నా ప్రాణం పోయినా సరే నిందలు పడనివ్వను. నా వల్ల బన్నీ వల్ల
ఈ ఇంటి పరువు పోయినా, గౌరవ మర్యాదలకి భంగం కలిగినా ఆ క్షణమే మేం ప్రాణాలు తీసుకుంటామే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టము. ఇది పొగరుతోనో గర్వంతోనో చెప్పట్లేదు. నా ఆత్మ గౌరవం కోసం చెప్తున్నాను. ఏంటి జయంతి ఇది? నువ్వు వసుతో అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. చిన్నపిల్లాడు తెలియక తప్పు చేశాడనుకో, అంత మాత్రాన ఆ 50,000 ఇమ్మనంటావా? ఏం మాట్లాడుతున్నారండి? ఆ చీర ఎంత ఖరీదైందో చెప్పాను గాని ఆ 50,000 నేను కట్టమని అడిగానా? తనే పౌరుషానికి పోయి 2 వారాల్లో ఆ డబ్బిస్తానని ఛాలెంజ్ చేసింది. దానికి నేనేం చేయను? ఆ చీర గురించి నువ్వంత పెద్ద గొడవ చేయటం వల్ల, పసిపిల్లాన్ని తిట్టడం వల్ల కన్నతల్లి మనసు నొచ్చుకొని ఉంటుంది. ఆ బాధలో ఏవో అంది, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? మొదటి తప్పుగా క్షమిస్తానని మళ్ళీ ఆ తప్పు చేయొద్దని చెప్పుంటే ఎంత హుందా ఉండేది. మీరు అక్కడే ఉన్నారు కదా, మరి మీరు కూడా ఆ మాట చెప్పుండొచ్చు కదా. నువ్వు ఆవేశంగా అరిచేశావు. వసు బాధగా ఏదో చెప్పేసింది. మధ్యలో నాకెక్కడ అవకాశం ఇచ్చావు? అంటే తప్పంతా నాదే అంటారా? అంత విలువైన చీరని పాడు చేస్తే కోపం రాదా? ఆ కోపంలో 4 మాటలు అనకూడదా? ఏదో పెద్దదనంటే వాళ్ళు పడకూడదా? పౌరుషానికి ఎందుకు పోవాలి? ఆ డబ్బిమ్మని నేను అడిగానా? తనిస్తానంటే వద్దని నేను బతిమాలాలా? తప్పులు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి జయంతి. పెద్దవాళ్ళం. మనమే ఆవేశపడితే ఎలా చెప్పు? ఇలాంటప్పుడే కదా మనం సంయమనంతో, ఓర్పుతో ఉండాలి. మన వయసు, మన అనుభవం ఇలాంటి పరిస్థితిలోనే కదా ఉపయోగపడాలి. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వసు బన్నీల దగ్గరికెళ్ళి తప్పు జరిగిపోయింది, క్షమించండి, ఆ డబ్బులేం వద్దు అని చెప్పమంటారా? వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటారా? చెప్పండి, నేనేం చేయాలో చెప్పండి. తప్పైతే జరిగిపోయింది జయంతి. ఇద్దరూ మాట అనుకున్నారు. ఇప్పుడు ఎవరు అన్నమాటను వెనక్కి తీసుకోలేరు. నా బాధంతా వసు 2 వారాల్లో 50,000 ఎలా సంపాదిస్తుందని. ఆ భయం తనకుండాలి. మీరెందుకు బాధపడుతున్నారు? మన కోడల్ని, మనవణ్ణి మనమే అర్థం చేసుకోవాలి. మగవాళ్లకే నెలంతా కష్టపడినా 50,000 రాని పరిస్థితి. అలాంటిది ఇంట్లో ఉండే అమ్మాయి, ఏ ఉద్యోగం లేని అమ్మాయి 15 రోజుల్లో 50,000 అంటే చాలా కష్టం జయంతి. ఆ కష్టం అంటే ఏంటో తనకి తెలియాలి. ఊరికే శబదాలు చేయడం కాదు, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. తనే అంది కదా, గడువులోపు డబ్బులు ఇవ్వకపోతే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటాను అని. డబ్బులే ఇస్తుందో లేక శిక్షే తీసుకుంటుందో వేచి చూద్దాం. జయంతి, అంటే వసుని శిక్షించాలనుకుంటున్నావా? ఆ పరిస్థితి తనే తెచ్చుకుంది.
యాండి